రైట్ ఖైరతాబాద్ మహాగణపతి టెలిఫోన్ భవన్ వద్దకు చేరుకున్నాడు. మన అప్డేట్స్ మరి పుట్టర్ భవిత అందిస్తారు. ఓటీవ్ వద్ద గణనాథుడి యొక్క శోభాయాత్ర ప్రస్తుతం టెలిఫోన్ భవన్ వద్దకు చేరుకుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు టెలిఫోన్ భవన్ వద్ద కూడా ఎంతో సంబరాలు అంబరాన్ని అంటాయి. ఎంతో మంది భక్తుల మధ్య ఈ శోభాయాత్ర కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మనం చూడొచ్చు విజువల్స్లో సిబ్బంది, జిహెచ్ఎంసీ సిబ్బంది కావచ్చు, శానిటైజ్ సిబ్బంది కావచ్చు, రోడ్డు పైన పడేటువంటి చెత్తను ఎప్పటికప్పుడే తొలగిస్తున్న పరిస్థితి కనబడుతుంది. హార్ట్స్ మధ్య పోలీస్ సిబ్బంది మధ్య కూడా ఇది కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మొదట ఏదైతే శివపార్వతులకు సంబంధించి ఒక వెహికల్ని అరేంజ్ చేయక దానికి వెనకాల ఉన్నటువంటి బడా మహాగణనాథి యొక్క వెహికల్ వస్తున్నట్టు పరిస్థితి కనబడుతుంది. దాదాపుగా 2.5 కిలోమీటర్ల మేర సాగనున్న గణనాథుడి యొక్క శోభాయాత్ర ఖైరతాబాద్ సెన్సేషనల్ థియేటర్, రాజదూత హోటల్ మీదుగా టెలిఫోన్ భవన్, తెలుగుతల్లి ఫ్లైఓవర్, సచివాలయం నుంచి ఎన్టీఆర్ మార్గ్ వరకు ఈ శోభాయాత్ర చేరుకోనుంది. అయితే ముఖ్యంగా ఎన్టీఆర్ మార్గ్లో నుంచి క్రేన్ నెంబర్ 4 వద్ద ఈ యొక్క శోభాయాత్ర సంబంధించి పూర్తి అయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. క్రేన్ నెంబర్ 4 వద్ద ఈ ఖైరతాబాద్ గణనాథుడు గంగమ్మ ఒడికి చేరుకుంటాడు. అక్కడ సూపర్ క్రేన్ ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. అక్కడ పూర్తిగా ఎలాంటి అంటే కేవలం ఆ ఒక్క గణనాథుడి యొక్క ఖైరతాబాద్ గణనాథుడి యొక్క విగ్రహాన్ని మాత్రమే నిమజ్జనం చేశారు. మిగతా అన్నిటి కూడా ఇతరత్ర క్రేన్ల వద్దకి పంపించే పరిస్థితులు ఉంటాయి. ముఖ్యంగా ఖైరతాబాద్ మహాగణనాథుడి యొక్క క్రేన్ 4 నెంబర్ చూసినట్టయితే సూపర్ క్రేన్ ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. అక్కడ చాలా జాగ్రత్తగా నిమజ్జన కార్యక్రమాలు పూర్తి చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇంకా మిగతా అంతా కూడా చాలా సాఫీగా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడే దాదాపుగా ఖైరతాబాద్ మహాగణనాథుడి యొక్క శోభాయాత్రను వీక్షించేందుకు కావచ్చు, నిమజ్జన కార్యక్రమంలో పాల్గొనేందుకు కావచ్చు, చాలామంది పెద్ద ఎత్తున తరలి వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ పూర్తి స్థాయిలో ట్రాఫిక్ ఆంక్షలు విధించిన పరిస్థితి కనబడుతుంది. పూర్తి స్థాయిలో వేల మంది పోలీస్ సిబ్బంది మధ్య ఈ శోభాయాత్ర కొనసాగుతుంది. అంతేకాకుండా శోభాయాత్రలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రూప్ సహాయంతో 2 అంచెల రూప్లను పెట్టి కూడా జనాన్ని అంటే భక్తులను సమన్వయం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇప్పటికే శోభాయాత్ర చాలా సాఫీగా కొనసాగుతూ ప్రస్తుతం టెలిఫోన్ భవన్ వద్దకు చేరుకుంది. ఇక్కడ నుంచి సచివాలయం నుంచి ఎన్టీఆర్ మార్గ్కు అంటే తెలుగుతల్లి ఫ్లైఓవర్ మీదుగా ఎన్టీఆర్ మార్గ్కు చేరుకుంది. మరి కాసేపట్లోనే ఈ టెలిఫోన్ భవన్ దాటి కూడా సెక్రటేరియట్ మార్గం నుంచి తెలుగుతల్లి ఫ్లైఓవర్కి చేరుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి కాసేపట్లో అంటే అనుకున్న దానికంటే కూడా తొందరగానే ట్యాంక్ బండ్ క్రేన్ నెంబర్ 4 వద్దకి ఖైరతాబాద్ మహాగణనాథుడు చేరుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఖచ్చితంగా 1 నుంచి 2 గంటల ప్రాంతంలో గణనాథుడి యొక్క నిమజ్జనం పూర్తి కావాలని చెప్పేసి ఇప్పటికే అధికారులు దాని యొక్క ప్లాన్ కూడా సిద్ధం చేశారు. అక్కడ అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తి చేసిన సందర్భం అయితే కనబడుతుంది. ప్రస్తుతం అయితే ఖైరతాబాద్ గణనాథుడు టెలిఫోన్ భవన్ దాటి కొద్దిగా ముందుకు వెళ్ళే అవకాశం కనబడుతుంది. ప్రస్తుతం అయితే టెలిఫోన్ భవన్ దగ్గర అయితే ఈ శోభాయాత్ర కొనసాగుతుంది అయితే మనం చెప్పుకోవచ్చు. ఖైరతాబాద్ మహాగణ